బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ కు ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి 2 కారణాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం సీనియర్ పైలట్స్. ఇందులో ఒకటి టేబుల్ టాప్ రన్వే. టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. టేబుల్ టాప్ రన్వే అంటే కొండపైన ఎత్తైన ప్రదేశంలో ఉండే రన్వే. అంటే కొండపైన ఎత్తైన ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ రన్వే ఉంటుంది. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఉంటుంది అనేది అంత వేగంగా ఊహకి అందదు. అంత వేగంగా వాళ్ళకి ఒక్కసారి మీరు చూడొచ్చు. టేబుల్ టాప్ రన్వే అంటే మీరు చూస్తే లోయ ప్రారంభం, ఆ కిందకి వెళ్తే కనుక లోయలో పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే చాలా నారోగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, అదిగో అదే టేబుల్ టాప్ రన్వే అంటే ఎత్తైన కొండ ప్రాంతంలో ఉండే రన్వే. మీరు చూస్తే కనుక ఎడ్జ్లో ఉంది. మీరు చూడొచ్చు, అదే టేబుల్ టాప్ రన్వే అంటే. ఒకసారి టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉండేది టేబుల్ టాప్ రన్వే. సాధారణంగా రన్వేలు చాలా చదునైన భూమి ప్రాంతంలో ఉంటాయి. కానీ టేబుల్ టాప్ రన్వే అనేది కొండపైన లేదా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. దీనికి 2 వైపులా లేదా ఒకవైపు ఒక లోయ అనేది ఉంటుంది. ఆ లోయ ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుంది. పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేటప్పుడు రన్వే సరిగ్గా ఎక్కడ మొదలవుతుందో అంచనా వేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పైన చూసినప్పుడు మీరు చూస్తే అదంతా ఒక ల్యాండ్ లాగే మనకు అనిపిస్తుంది. కానీ కాదు. మీకు లోయ ఉన్న చోట ఏమవుతూ ఉంటుంది, అక్కడ కాస్త మనకి గ్రావిటేషన్ ఫోర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ల్యాండ్ దగ్గరగా ఉందనుకోండి, అక్కడ ఒకలా ఉంటుంది. లోయ లాంటి ప్రాంతాల్లో ఇంకాస్త మనకి ఆ అందాజుగా దొరకదు, అంటే క్యాలిక్యులేషన్స్ దొరకవు. విమాన ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కొంచెం ముందుకు వెళ్ళినా, అంటే ఓవర్ షూట్ అంటూ ఉంటారు, అది నేరుగా లోయలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది ల్యాండింగ్ సందర్భంలో. భారతదేశంలో ఇది ఎక్కడ ఉంది? కోజికోడ్లోని కాలికట్ దగ్గర ఒకటి ఉంది, మంగళూరులో ఉంది, షిమ్లాలో ఉంది. అలాగే షార్ట్ ఫైనల్స్ ఫేజ్ అంటూ ఉంటారు. అంటే విమానం ల్యాండ్ అవ్వడానికి కొన్ని సెకండ్ల ముందు ఉండే ఆ దశను షార్ట్ ఫైనల్స్ అంటారు. ఈ స్టేజ్లో విమానం రన్వేకి చాలా దగ్గరగా, చాలా తక్కువగా ఎత్తులో ఉంటుంది. దాంతోపాటు అన్స్టేబుల్ అప్రోచ్ అంటూ ఉంటారు ఇంకొకటి. అంటే విమానం ఉండాల్సిన వేగం కంటే ఎక్కువ వేగంతో ఉండడం, లేకపోతే ఉండాల్సిన కోణం అంటే కాస్త కోణం మార్చిన అటు ఇటు ఊగుతూ ఉన్న దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సాధారణంగా టేబుల్ టాప్ రన్వే మీద ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ చిన్న తప్పు జరిగినా విమానాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక సూపర్ లైట్ గురించి మాట్లాడుకుందాక, ఇదొక సూపర్ లైట్ బిజినెస్ జెట్. ఇది ఈ ప్రమాదం గురించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చూస్తే అదిగోండి, ఆ 2 ఎయిర్పోర్ట్ విమానం అంటే ముంబై నుంచి బారామతి ఎయిర్పోర్ట్ మీరు చూస్తే ఆ డిస్టెన్స్ 256 కిలోమీటర్లు. 256 కిలోమీటర్లు అయినప్పటికీ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ రన్వేకి 100 అడుగుల దూరంలోనే పడిపోయింది, క్రాష్ అయింది. ఈ ఘటనలో వినిపించే మాటలు ఏంటి? ఇక్కడ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే 2 సార్లు ల్యాండింగ్కి ట్రై చేశారు. మీరు చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్ని. అది ఒక ఫైర్ బాల్, అంటే గోళాకారంలో ఒక గోళాకారంలో పైకి ఎగసిపడుతోంది. కరెక్ట్గా 8 గంటల 46 నిమిషాల ప్రాంతం. మీరు చూడొచ్చు అక్కడ సెకండ్స్ కూడా మనకు కనిపిస్తుంది, సెకండ్స్ సైతం. 8 గంటల 46 నిమిషాలకు అక్కడ ఒక ఫైర్ బాల్ కనిపించింది. అంటే 45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మంట పెద్ద ఎత్తున గోళాకారంలో అక్కడ ఎగసిపడింది. అంటే ఇక్కడ షార్ట్ ల్యాండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే ఇంకా కారణాలు ఏవైనా ఉన్నాయనేది ఇంకా డీటెయిల్గా మనకు తెలియాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఆ 2 మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ ప్రమాదానికి ప్రధానంగా టేబుల్ టాప్ రన్వే కావడం, దాంతోపాటు కమ్యూనికేషన్ గురించి కూడా. మీరు చూస్తే ప్రమాదం జరిగిన స్థలం మీరు చూడొచ్చు, అదిగోండి. అంటే ఇటువైపు లోయ ఉంది, అటువైపు లోయ ఉంది. కరెక్ట్గా అక్కడ ల్యాండ్ చేయాలి. ప్రమాదం జరిగిన స్థలం ఒక్కసారి మీరు చూస్తే కనుక అర్థమవుతుంది అక్కడ ప్రదేశం ఎలా ఉందనేది. కరెక్ట్గా కొంచెం ల్యాండింగ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రమాదం ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఈ ఘటన గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ప్రమాదం జరిగిన స్థలం అది. పూర్తిగా అక్కడ విమానం ముక్కలు అయిపోయింది. మంటలు ఎగిసిపడ్డాయి. ఏకంగా ఒక్కసారిగా భళ్ళుమంటూ శబ్దంతో అక్కడ వాళ్ళు వెళ్ళి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాపాడడానికి సాధ్యం కాలేదు. అటువంటి క్రమం. పోనీ
రెస్క్యూ ఆపరేషన్స్ కాదు, కనీసం మీరు చూస్తే కనుక ఇది ఫ్లైట్ రేడార్ అనుకుంటా బహుశా, దాని గురించి మాట్లాడుకుంటే LJ-45 మీరు చూడొచ్చు, ఆ రెడ్ కలర్లో మీకు కనిపిస్తోంది. వెళుతూ అక్కడికక్కడ బారామతి దగ్గర చక్కర్లు కొట్టింది, దానికి అందక అంటే ల్యాండింగ్కి 8:30 టైంలో విజిబిలిటీ లేదు అనేది వినిపించినమాట. ఆ తర్వాత 8:42, 8:43 అనుకుంటా, అంటే ఈ ఘటనకు ఎగ్జాక్ట్గా కొన్ని సెకండ్ల ముందు, ఇంకా చెప్పాలంటే కొన్ని నిమిషాల ముందు ఇటు ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్తో కమ్యూనికేట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ జరిగింది, విజిబిలిటీ క్లియర్ అనే, అంటే వాళ్ళ నుంచి సానుకూలంగా రియాక్షన్ వచ్చిందనేది వినిపిస్తున్నమాట అక్కడి నుంచి. కానీ ఆ తర్వాతే ఏం జరిగింది, వాళ్ళైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, సానుకూలంగా వాళ్ళ నుంచి రెస్పాండ్ వచ్చిందంటే పైలట్స్ నుంచి సానుకూలమైన రెస్పాన్స్ వచ్చిందన్న తర్వాత ప్రమాదం ఎలా జరిగింది, వీటన్నిటికీ తెలియాలంటే కాక్పిట్ అని ఉంటుంది, కాక్పిట్ డీటెయిల్స్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన అంశాల్లో కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఆ రన్వే గురించి మాట్లాడుకునే సందర్భం ఎంత నేరోగా ఉంది చూడండి, ఎంత థిన్గా ఉందనేది. అంటే ఆ ప్రాంతం, ఆ రన్వే కేవలం ఆ రన్వే మీద మాత్రమే ఇది కాస్తుంటుంది, దాని క్యాలిక్యులేషన్ మిస్ అయినా లేదా దానికి సంబంధించి అదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి చూడండి ఎలా ఉందనేది. ఆ రన్వే మీరు చూడొచ్చు కరెక్ట్గా, అక్కడ పైలట్ కనుక దాన్ని ATCకి సంబంధించి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇచ్చిన సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కమాండ్స్ని కావచ్చు ఫాలో కాకపోయినా, లేకపోతే వాళ్ళు అంటున్నారు కదా అక్కడ కొన్ని సందర్భాల్లో విజిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు కదా, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి. మీరు కరెక్ట్గా కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఒక ల్యాండింగ్ జరిగింది, మీకు గుర్తుంటే కనుక రన్వే నుంచి పక్కకు వెళ్ళిపోయింది, రన్వే పక్కన గడ్డిలా ఉంటుంది కదా, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ల్యాండ్ అయింది. నీకు గుర్తుందా, అమెరికాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘటన ఇది. ఆ ఘటనలో చాలామంది సేఫ్గా ల్యాండ్ అయ్యారు, అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ని మాట్లాడుకునే క్రమం. బట్ ఈరోజు అలా జరిగే సందర్భం నుంచి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా అక్కడ కారణం ఏంటి, లోయలా మనకు అనిపిస్తుంది. చూడొచ్చు అదుగు ఇక్కడ లోయ లాంటి ప్రాంతం నుంచి, ఎందుకంటే మనకి అక్కడ ఆ ఫైర్ బాల్ చూడొచ్చు, ఒక మంట పెద్ద ఎత్తున ఎగసిపడింది. అజిత్ పవార్ విమాన ప్రమాదాన్ని గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ సాంకేతిక సామర్థ్యం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే గరిష్టంగా గంటకు 850 నుంచి 860 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఈ విమానం, ఈ సూపర్ లైట్ బిజినెస్ జెట్. ఇది అంటే చిన్న విమానం తక్కువ ఖర్చుతో నడుస్తుంది, కానీ లోపల సౌకర్యాలు మాత్రం పెద్ద విమానాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటూ ఉంటాయి. దీంట్లో 8 నుంచి 9 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. దీనికి క్యాబిన్ లోపల డబుల్ క్లబ్ సీటింగ్ ఉంటుంది, అంటే సీట్లు ఎదురుగా ఉండి మధ్యలో ఫోల్డింగ్ టేబుల్స్ ఉంటాయన్నమాట. మనం మాట్లాడుకున్నట్టుగా బిజినెస్ జెట్ ఇది. వ్యాపారవేత్తలు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు, ఫిలిం పర్సనాలిటీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏకంగా గంటకు 850 నుంచి 860 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి ఫ్యూలింగ్ చేస్తే 3000 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్లు అటు ఇటుగా 3000 నుంచి 4000 కిలోమీటర్ల మధ్యలో అంతవరకు కూడా ప్రయాణించగల సామర్థ్యం ఇది. దేశీయ ప్రయాణాలకు అంటే ఇక్కడ డొమెస్టిక్గా ఇక్కడ వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది. రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ ఉపయోగిస్తూ ఉంటారు. రన్వే సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే ఈ చిన్న విమానాశ్రయాల్లో మరియు తక్కువ పొడవున్న ఈ ప్రాంతాల మీద, రన్వేల మీద ఇది ఈజీగా ల్యాండ్ అవ్వగలదు. మనం మాట్లాడుకున్నట్టుగా చిన్న విమానం ఇది జెట్ అనుకున్నప్పటికీ చిన్న విమానం. సాధారణమైన విమానంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ దాదాపుగా 100 నుంచి 150, 200 అంతకు మించి కొన్ని సందర్భాలు ఉంటుంటారు. బట్ ఈ ప్రైవేట్ జెట్స్ ఏంటంటే ఒక కుటుంబం వెళ్ళడానికి, ఓ 10 మందో ఇలా 10 మంది కలిసి వెళ్ళడానికి, అంటే 8 నుంచి 9 మంది వెళ్తుంటారు ఈ జెట్స్లో. ఇవి దాదాపుగా 16 నుంచి 17 ఉన్నాయని చెప్పి మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి ఉండే వింగ్లెట్స్ అంటే రెక్కల చివర ఉండే భాగాలు ఇంధన వినియోగాన్ని తగ్గించి విమాన స్థిరత్వాన్ని పెంచుతూ ఉంటాయి. అటువంటి డిజైన్ ఉంటుంది వీటి దగ్గర. లియర్సెట్ 45 బొంబార్డియర్ లీజర్ జెట్ 45. ఇందులో ఇంజిన్ పవర్ ఇంకొంత ఎక్కువగా ఉంటుంది. వేడి వాతావరణంలో కూడా ఇది టేక్ ఆఫ్ అవ్వగలదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతోపాటు 2011లో విఎస్ఆర్ వెంచర్స్ దీన్ని స్థాపించింది. న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భోపాల్ లాంటి ప్రాంతాలకు 24/7 విమాన సర్వీస్ను అందిస్తూ ఉంటుంది. ఏకంగా 60 మందికి పైగా పైలట్లు ఉన్నారు.
అండ్ ఈరోజు ఈ ప్రమాదానికి గురైన ఈ విమానం నడిపిస్తుంది కూడా అది నార్మల్ వ్యక్తిని కాదు, ఇద్దరు కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ గట్టిగా ఉంది, వాళ్ళ ఫ్లైట్ రికార్డు. ఏకంగా సుమిత్ కపూర్ అని చెప్పి ఫ్లైట్ ఇన్ కమాండర్, ఆయన ఏకంగా 16,500 కిలోమీటర్లు నడిపిన ఫ్లైట్ రికార్డ్ ఆయన సొంతం. ఆయనతో పాటు అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా ఉన్న ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా. అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటే మాట్లాడుకున్నట్టుగా కొత్తగా వచ్చే పైలట్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, అటువంటి పర్సనాలిటీ ఆమె. ఆ విజువల్ మీరు చూడొచ్చు ఎంత నేరోగా ఉంది అనేది. బహుశా ఆ పాత్ని అంటే రన్వేని అంచనా వేయడంలో ఏమైనా మిస్ అయిందా, ఎక్కడ టెక్నికల్గా వెనకబడడం జరిగింది, ఎటువంటి అంశాలు ఇటువంటి దారుణానికి దారితీశాయి, ఇంతటి దారుణానికి దారితీశాయి అనే దాని మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా రియాక్ట్ అయ్యింది, పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెబుతోంది. దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఆ సదరు సంస్థకు వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.